హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య వాళ్ళు అందరూ కలిసి అయితే వాళ్ళ పుట్టింటికి వస్తూ ఉంటారు. శ్రీమంతం ఫంక్షన్ చేసుకోవడానికి స్వప్నకి. వెంటనే స్వప్నని చూస్తూ కావ్య అయితే తెలుగింటి అమ్మాయిలా చాలా అందంగా ఉన్నావు అక్క అని చెప్తూ ఉంటుంది. స్వప్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ మాటలకి. వెంటనే రుద్రాణి అయితే నా కోడలు ఎప్పుడూ అందంగానే ఉంటుంది. నువ్వే పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లా ఉన్నావు అని చెప్పి చాలా కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటుంది. కావ్య అయితే కిందికి మొహం వేసుకొని అలా నిల్చొని ఉండిపోతూ ఉంటుంది. వెంటనే అపర్ణ అలా చూస్తూ ఉంటుంది కావ్యని అయితే. రాజ్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే మొత్తం దివాలా తీసినట్టు, ఏదో అప్పులో ఉన్నట్టు, ఏంటి అలా బోసి మెడతో వచ్చావు, నగలేం వేసుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే. ఆ మాటలకి కావ్య ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొని ఉండిపోతూ ఉంటుంది. వెంటనే అపర్ణ, ఏంటి కావ్య ఇది, నీకు వేసుకోమని నగలిచ్చాను కదా, మరి బోసి మెడతో ఎందుకు వచ్చావు, ఎందుకు వేసుకోలేవు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. వెంటనే రుద్రాని కూడా ఏంటి కావ్య ఇలా చేస్తుంది అని చెప్పి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న రాజు కూడా కావ్యని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే కావ్య కూడా రాజుని అలా చూస్తూ ఉంటుంది. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో మరి ఏందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.